ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి అరాచకాలకు విరుద్ధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్థానిక వ్యాపారస్తులు తమ షాపులను బంద్ చేసి నిరసన వ్యక్తపరిచారు. అనంతరం వందల మందితో ర్యాలీ నిర్వహించారు. అప్పటికే పోలీసులకు సమాచారంతో రంగంలో దిగిన నల్గొండ 2 టౌన్ ఎస్ఐ వై సైదులు ర్యాలీని అడ్డుకున్నారు. ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి అరాచకాలకు విరుద్ధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్థానిక వ్యాపారస్తులు తమ షాపులను బంద్ చేసి నిరసన వ్యక్తపరిచారు. అనంతరం వందల మందితో ర్యాలీ నిర్వహించారు. అప్పటికే పోలీసులకు సమాచారంతో రంగంలోకి దిగిన నల్గొండ 2 టౌన్ ఎస్ఐ వై సైదులు ర్యాలీని అడ్డుకున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరంగా విరుద్ధమని వెంటనే ర్యాలీను ఆపాల్సిందిగా హెచ్చరించారు. స్థానిక వ్యాపారస్తులు ససేమిరా అనడంతో ర్యాలీని కొనసాగించే క్రమంలో పోలీసులకు స్థానిక వ్యాపారస్తులకు తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. 2 టౌన్ పోలీసులు స్థానిక వ్యాపారస్తులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానిక మొబైల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం రాజులు చేసే అరాచకాలకు విరుద్ధంగా పోరాటాలు చేసిన ఉద్యమాల పురుటిగడ్డ నల్లగొండ గడ్డ అని, ఇదే గడ్డపై నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటాలు చేసిన మాకు అరెస్టులు కొత్తేమీ కాదని తెలిపారు. అక్రమ అరెస్టులతో గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఆపలేరని, తెలంగాణలో బతకాలంటే తెలంగాణ ఉనికిని చాటుతూ మార్వాడీలు బతకాల్సిందేనని, హోల్సేల్ వ్యాపారాలు చేసే మార్వాడీలకు తెలంగాణలో స్వాగతిస్తామని, స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొట్టడానికి వచ్చిన రీటైల్ వ్యాపారులను తరిమి కొడతాం, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అదేవిధంగా గతంలో మామ అనుకుంటూ తెలంగాణకు వలసలు వచ్చిన మార్వాడీలు ఈరోజు మా నెత్తిన తాండవం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మమ్మలను అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని మార్వాడీల అరాచకాలను నియంత్రణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మొబైల్స్ షాప్స్ యూనియన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఎండి అబ్దుస్ సమీ, కేపీ మొబైల్స్ ఖలీం, కరుణాకర్ రెడ్డి, మందడి రామరెడ్డి, శేఖర్, స్టార్ మొబైల్, అజీజ్, వివిధ సంఘాల నాయకులు, ఎలక్ట్రికల్ షాపుల నిర్వాహకులు, ఎంటీ మార్కెట్ నిర్వాహకులు, వైశ్యులు తదితరులు పాల్గొని నిరసన వ్యక్తపరిచారు. కొద్దిగా వెనక వాళ్ళు చేస్తున్నది తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఇలాంటి అరెస్టులే చేశారు. ఇప్పుడు కూడా మార్వాడికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే అరెస్టు చేస్తారు. దీనికి ఏ విధంగా చూడాలి? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? పోలీస్ అనేది ఎప్పుడైనా కానీ అందరి ప్రజల సౌకర్యార్థం చూస్తారు. వీళ్ళు ఎటువంటి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతుంది. మనకు ముందస్తు అనుమతి లేకుండా ఏ విధంగా ర్యాలీ చేపట్టినా ఈ విధంగానే అడ్డుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి సహకరించాలని వాళ్ళని కూడా కోరుచున్నాం. మార్వాడీస్ ఒక 20 ఏళ్ల క్రితం హోల్సేల్ కోసం బ్యాగులు పట్టుకొని వచ్చేది. బ్యాగులు పట్టుకొని వచ్చి చిన్న మామ అని మంచిగా మచ్చిగా చేసుకొని ఇప్పుడు మా నొత్తిన వచ్చి కూర్చురు అంతా. మా బతుకులు రోడ్డు మీద గిరిసిరు. ఇవాళ ఒక చిన్న మార్వాడీస్ మీద రాస్తారో ఒక చేస్తే తీసుకొచ్చి లోపల పడేసిరు. మాకు ఒకటే న్యాయం కావాల్సింది ఏంటంటే మార్వాడీస్ ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు న్యాయంగా చేసుకొని జిఎస్టీ కట్టి వ్యాపారం చేసుకుంటే మాకు అసలు ప్రాబ్లమే లేదు. కానీ వాళ్ళు తెచ్చే మొత్తం డూప్లికేట్ మాలే. అది అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి ఆయనోడు కానోడు అందరు పోయి ఆయన దగ్గర తీసుకుంటారు. మా పరిస్థితి రూమ్లో కిరాయిలు కట్టలేక, షాప్లో కిరాయిలు కట్టలేక, షాప్లో వర్కర్సు మెకానిక్లకు కూడా వర్క్ లేకుండా అయిపోయింది. మెకానిక్ కూడా వాడే ఒక డిస్ప్లే 500 రూపాయలకే డిస్ప్లే వేస్తున్నాడు. మాకు పడేది 1000 రూపాయలు పడుతుంది, వాడు 500కి డిస్ప్లే ఎట్టేస్తాడు. అంతా డూప్లికేట్ మాల్. అది ఎవరు చూస్తలేరు. ఎంతసేపు మార్వాడీస్ మీద మనోళ్ళు చేస్తారు. తెలంగాణ వ్యతిరేకం కాదాడ. మార్వాడీస్ మొత్తం తెచ్చే వస్తువులు మొత్తం డూప్లికేటే. వాడు డూప్లికేటే, వాడి వస్తువులు డూప్లికేటే. లాస్ట్ కాడ గుడి కాడ పోయి పూజ చేసుకుంటే కూడా ఒకరోజు అదే గుడికి పోతారు. అదే గోశాలకు గోశాల దాంట్లోకి పోయి ఆన్కే ఫండ్స్ ఇస్తారు తప్ప తెలంగాణకు నయా పైసా రాదు. ఆన్ ఫండ్స్ వాడు డెవలప్ అవుతుంది. కానీ ఎంతసేపు తెలంగాణలో ఒక గోశాల పెట్టి రమ్మనని గోశాలకు వచ్చి వాడిని ఏమన్నా ఫండ్స్ ఇవ్వను.
బిస్కెట్లు ఇస్తారు, కుక్క బిస్కెట్లు వేసినట్టు వేసి బిస్కెట్లు ఇస్తారు వాళ్ళు మన దగ్గరికి వస్తే. అదే వాళ్ళ దగ్గర పోతే ఫండ్స్ ఇస్తారు. గుడి మొత్తం షాపులు బంద్ చేసి వాని గుడికి పోయి ఫండ్స్ ఇచ్చి మొత్తం ఒక రకంగా వాడిని డెవలప్మెంట్ చేస్తారు. తెలంగాణలో ఏడ డెవలప్ అవుతుంది, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళ వల్ల లేకుంటే వ్యాపారం నడవదు, బిజినెస్ వాళ్ళ వల్లనే తిండికి వెళ్తుంది అని. ఏడ తిండికి వెళ్తుందండి? ఒక్కొక్కరు చూడండి రోడ్డు మీద పడుతున్నాం. ముగ్గురు సూసైడ్ చేసుకోరు మొబైల్ షాపులు పోరాలు మెకానిక్లు వెళ్ళక. వీళ్ళ వల్లనే ఎంత వాళ్ళు ఒకటే చేసుకుంటే జిఎస్టీ కట్టి హోల్సేల్ రేట్ చేసుకుంటే మాకు న్యాయంగా మాకేం ప్రాబ్లం లేదు. కానీ రిటైలర్ షాపులు అట్లనే పెట్టి సర్వీస్ అట్లనే చేస్తే మాత్రం మూకుంబడిగా ఇదే పోలీస్ స్టేషన్ ముందర పొట్రలు పోసుకొని తగలబెడతాం. అది మాత్రం 100% ఇది హెచ్చరిక, ప్రభుత్వానికి హెచ్చరిక. ఇది దీంట్లో ఎలాంటి డౌటే లేదు. ఏమైనా డౌట్ ఉందంటే చెప్పండి, పెట్రోల్ పోసుకొని తగలబెడతాం. ఈయనే వారు వ్యాపారం చేసే ధోరణులకు నిరసనగా తెలుపుతూ స్వచ్ఛందంగా మేము మా దుకాణాలను బంద్ చేసుకొని నిరసనలో పాల్గొనడం జరిగింది. మేము ఈ మార్వాడి వారి వ్యాపార పద్ధతులకు మాత్రమే వ్యతిరేకం. వాళ్ళు మా పొట్ట కొట్టుకుంటూ మాకు మమ్మల్ని వ్యాపారాలు చేయకుండా మాకు ప్రతి విధంగా అడ్డంకులు సృష్టించుకుంటూ మమ్మల్ని వ్యాపారం చేసి మా మీదనే దౌర్జన్యం చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి దానికి మాత్రం మేము ముందుగా మేము మమ్మల్ని బెదిరించిన ఏదైనా కానీ ఇటువంటి దానికి మేము వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణలో బతకాలంటే తెలంగాణ వ్యాపారాలను గౌరవిస్తూ తెలంగాణ సాంప్రదాయాలను పాటిస్తూ బతకాల్సిందే. కానీ మా మీద పెత్తనం చేస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య అయితే లేదు. పోలీసు వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే తెలంగాణ లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్ చేయమని మేము ప్రధానంగా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు చేసే ఈ కాపీ ఐటమ్స్, దొంగ డూప్లికేట్ సామాను ఇటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు కట్టడి చేయాలని చెప్పి పోలీసు శాఖ ద్వారా కూడా విజ్ఞప్తి చేసినాం. వాళ్ళకు ఇప్పుడు ఏవైతే జిఎస్టీ బిల్లులు లేకుండా ఇదంతా దొంగ సామాన్ తీసుకొచ్చి అమ్మడం ఇటువంటి అన్ని కట్టాలని చెప్పి పోలీస్ శాఖను రిక్వెస్ట్ చేసినాం. అంటే తెలంగాణలో ఇంకో కూడా వినికిడి వినిపిస్తుంది ఏంటంటే మీరు మార్వాడీలను గోబ్యాక్ అంటున్నారు. అదేవిధంగా రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళపైన రోహింగ్యాలు మేము మార్వాడీల్ని గోబ్యాక్ అని అంటే మేము ఓన్లీ వాళ్ళ వ్యాపార పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. మేము మార్వాడీల్ని గోబ్యాక్ అనేది వాళ్ళు ఎవరైతే ఈ దొంగ విధానాలు అవలంబిస్తున్నారో అటువంటి వాళ్ళని అంటున్నాం. అందరు మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళ వ్యాపార పద్ధతులకు వ్యతిరేకం. మేము శాంతియుతంగా మేము నిరసన తెలియజేసి మరీ చెప్తున్నాం. ఏది సరైన పద్ధతిలో వ్యాపారం చేయండి. మేము వీళ్ళు చేసే వ్యాపారంతో మేము ప్రజలు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా విధంగా నష్టపోతుంది. ఈ పద్ధతులని ప్రభుత్వం దృష్టికి పోవాలి. వీళ్ళ మీద ఒక కమిషన్ లాంటిది పెట్టి వీళ్ళు ఏ విధంగా వ్యాపారం చేస్తారు ఏంటంటే వీళ్ళ వ్యాపార సరళిని వీళ్ళు ఏ విధంగా ఇక్కడ వచ్చేసి ట్యాక్సీలు కట్టకుండా జిఎస్టీలు కట్టకుండా అన్ని మొత్తం దొంగ సామాన్ తీసుకొచ్చి అన్ని మొత్తం కాపీ ఐటెం తీసుకొచ్చి మార్కెట్లో ప్రజలకు అంటగడుతున్నారు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, దాంతోపాటు లోకల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. అందువల్ల మేము కోరుకునేది ఒకటే, మేము మార్వాడి గోబ్యాక్ అంటే మేము చెప్పే మా యొక్క నినాదము మార్వాడి వాళ్ళు చేసే నైతిక విధానానికి మాత్రమే గోబ్యాక్. వాళ్ళు మార్వాడి వాళ్ళు కూడా మా లెక్కనే ఒరిజినల్ ఐటమ్స్ తెమ్మనండి, మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, మేము వాళ్ళని కాదంటలేం. కానీ వాళ్ళు ఇక్కడ దొంగ సామాన్ తీసుకొచ్చి అన్నీ మొత్తము కాపీ ఐటమ్ తీసుకొచ్చి ఇదొక్కటే కాదు, ఓన్లీ మొబైల్స్ కానీ తర్వాత అన్ని రంగాలలో ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ తర్వాత పెయింట్స్ కానీ ప్లైవుడ్ కానీ ప్రతి ఒక్క వస్తువులో వీళ్ళు నాణ్యత లేని వస్తువులు తీసుకొస్తున్నారు, ప్రజలకు ఇస్తున్నారు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, లోకల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. ఇక్కడ నల్గొండలో ఉన్న నల్గొండ కాదు ఎంటైర్ తెలంగాణ ఉన్న ప్రజలకు ఎక్కడైతే వస్తువు తక్కువ మారితేనే ఈ వ్యవస్థ మారుతుందని నేను అనుకుంటున్నాను. లేకుంటే ఇంతమంది ఈరోజు షాపులు వాళ్ళ వ్యాపారాలు బంద్ చేసుకొని వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరు? మార్వాడీల 2 నెంబర్ దందా. నల్గొండలో కేవలం నల్గొండలో హోల్సేల్ వ్యాపారాలు మాత్రమే చేసుకుంటామని వచ్చారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు చేయాలని కోరుకుంటున్నారు. మొబైల్ షాప్ అసోసియేషన్ నుంచి, కానీ పోలీసు వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మేము చేసేది ఏమైనా మార్వాడీలకు వ్యతిరేకం కాదు, వాళ్ళు చేసే విధానానికి వ్యతిరేకంగా ఉన్నాము. ఏదైనా సరే జిఎస్టీ బిల్ ద్వారా వాళ్ళు వ్యాపారం చేస్తే కరెక్ట్ ఉంటుంది. మేము కూడా చేయాలంటే చేయలేకపోతున్నాం వ్యాపారం, ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ తోటి బిజినెస్ చేయడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. మేము జిఎస్టీ బిల్ తెచ్చి అదే రేటుకు మేము కస్టమర్కి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దీనికి ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది, ఎట్ ఏ టైం ఇక్కడ పబ్లిక్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని పరిశీలించి దాన్ని
ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. కాకపోతే నాది ఒక చిన్న విన్నపం అండి, డూప్లికేట్ సామాన్ నమ్మకండి, ఒరిజినల్ సామాన్ నమ్మండి, ఒరిజినల్గా చేయండి. ప్రతి మార్వాడి షాపులో తెలుగు వాళ్లకు ఒక్కొక్క షాప్లో 2 ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మేము కోరుకునేది అదొకటే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డూప్లికేట్ ఏమేమి అమ్ముతున్నారు అనేది మాకు లోకల్ వాళ్ళకు అమ్మనియరు, మాకు వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి వాళ్ళు లోకల్ వాళ్ళని ఎవరు కూడా షాప్లో వర్కర్స్గా పెట్టుకోరు. ప్రతి షాప్లో తెలుగు వాళ్ళని 2 వర్కర్స్గా పెట్టుకోవాలి. ఇది మేము కోరుకునేది. చెప్పరు మీ డిమాండ్ చెప్పరు ఏమన్నా మార్వాడి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని అక్రమంగా ఇక్కడ అరెస్టులు చేపిస్తున్నారు. ఇది చాలా ఖండిస్తున్నాము. ఇది చాలా తప్పు. దయచేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. యూనియన్ కి సపోర్ట్ చేయాలి. తెలంగాణలో నల్లగొండలు ఉండదు. నిర్మాణంగా హోల్సేల్ చేసుకుంటారా చేసుకోవాలి. లేకుంటే పెట్రోల్ బస్సు తగలబెడతాం. పోలీస్ స్టేషన్ ముందర తగలబెడుతున్నాం. మేమైతే చెప్తున్నాం, మా ఉద్యమం అయితే ఆగదు. మార్వాడీస్ హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి. రిటైలర్ సర్వీస్ చేయొద్దు. అంతే, మాది ఒకటే నినాదం. చెప్పు